కలలకు కదలకు అలుపిక తెలియదులే హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ చైతన్య ఫ్రమ్ రానా చైతన్య. లాస్ట్ వీడియోలో ఈజీగా క్విక్గా అయిపోయే వెజ్ మ్యాగీ చేసుకున్నాం కదా. సో మళ్ళీ ఇంకొక స్నాక్తో మీ ముందుకు వచ్చాను. ఇందాక మా పిల్లలు ఏం స్నాక్ కావాలి అని అడిగితే ఈవినింగ్ ముంత మసాలా కావాలని అడిగారు. సో చేసేద్దాం రండి. ఈ ముంత మసాలాకి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మరమరాలు. మా సైడ్ కొంతమంది అయితే పేలాలు కూడా అంటారు. ఈ మరమరాలతో పాటు కార్న్ఫ్లెక్స్ కావాలి. కార్న్ఫ్లెక్స్ అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది, చిన్నప్పుడు మా మమ్మీ మాకు ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కిరాణం షాప్లో నుంచి తెచ్చి మా కోసం ఆయిల్లో డీప్ ఫ్రై చేసి కార్న్ఫ్లెక్స్ ఇచ్చేదన్నమాట. సో నా పిల్లలకి ఇప్పుడు నేను చేసేటప్పుడు నాకు ఆ మెమొరీ గుర్తొచ్చింది. సో ఈ కార్న్ఫ్లెక్స్ని కూడా మనం డీప్ ఫ్రై చేసుకొని ఒక పక్కకు పెట్టేసుకోవాలి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మనం ఒక దగ్గర పెట్టేసుకుంటే ఈజీగా మర్చిపోకుండా అన్ని ఇంగ్రీడియంట్స్తో మనం రెసిపీ చేసుకోవచ్చు. ఇప్పుడు మరమరాలు తీసుకున్న బౌల్లో కార్న్ఫ్లెక్స్, ఆనియన్, టమాటో, కొత్తిమీర, కొంచెం ఉప్పు, కొంచెం కారం, ఫైనల్గా లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు గరిటతో కాకుండా చేయితో బాగా కలుపుకోవాలి. ఈ ముంత మసాలా చేయడానికి రీజన్ ఉంది. మేము అలా బయటికి వెళ్తున్నప్పుడు ఒక దగ్గర వేడివేడిగా బజ్జీలు చేస్తుంటే తిందామని వెళ్ళాం. అక్కడ వాళ్ళ మెనూలో ఈ ముంత మసాలా చూసి నేను షాక్ అయ్యా, ఇక్కడ ముంత మసాలా అవైలబుల్లో ఉందా అని. సో ఆర్డర్ చేసి తీసుకున్నాక టేస్ట్ చూస్తే చాలా యమ్మీగా ఉంది, పుల్ల పుల్లగా, కారం కారంగా. సో మనలో చాలామంది ఇలానే ఉంటారు కదా, ఎక్కడైనా ఏదైనా నచ్చేసిందంటే ఇంట్లో ట్రై చేయడానికి. సో ఈరోజు నేను ట్రై చేశాను, టేస్ట్ మాత్రం చాలా బాగుంది.